అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కి సన్మానం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కి శాలువా కప్పి కేక్ ని కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, అభయహస్త మిత్ర బృందం అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రాజకీయంలో రాణించి ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, గాడిపల్లి భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది భిక్షపతి, రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కుమరవెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ మున్సిపల్ చైర్మన్, చిన్ననాటి మిత్రుడు, ఎప్పుడు ఎవరికో ఒకరికి సేవ చేయాలనే దృక్పథంతో 10 సంవత్సరాల నుంచి అతను ఏ స్థాయిలో ఉన్నా, ఏ పార్టీ నుంచి కానీ పోటీ చేసినప్పుడు ఎంపీటీసీ కానీ కౌన్సిలర్గానే కానీ అతను గెలవడమే కాకుండా నాకు కూడా వద్దు అంటే కూడా టికెట్ ఇప్పించి నన్ను గెలిపించే బాధ్యత తీసుకొని నన్ను కూడా కౌన్సిలర్ చేసినటువంటి భాస్కర్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో మంచి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ కూడా చైర్మన్ చేద్దామని ప్రతి ఒక్కరి హృదయంలో భాస్కర్ అన్న అంటే నెక్స్ట్ కాబోయే చైర్మన్ అని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులే కానీ, మా ఆర్యవైశ్య నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా భాస్కర్ అన్న అంటే ఎంతో ప్రేమగా పలకరించేదని, ఆపముందంటే నేను వస్తున్నా అని చెప్పి 10 నిమిషాలల్లో అక్కడ ఉండి పనిచేయించేటువంటి వ్యక్తి మా భాస్కర్ అన్న. చైర్మన్ అయితే కూడా గజ్వేల్ ముందంజలో ఉంటుందని, ఆయన పీరియడ్లో కూడా గజ్వేల్ చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మళ్ళీ కూడా ఇంకోసారి చైర్మన్ కావాలని మేము ఆ కన్యకా పరమేశ్వరిని, ఆ మార్కండేయ స్వామిని కోరుకుంటూ అతనికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు దేవుడు ఇవ్వాలి. ఆయన కూడా మా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మా భాస్కర్ అన్న అయితే మేము కూడా అయినంత సంతోషంగా మేము ఉంటాం కనుక మా భాస్కర్ అన్న మళ్ళోసారి నెక్స్ట్ ఎలక్షన్లో, ఈసారి ఎలక్షన్లో గెలిచి నెక్స్ట్ బర్త్డే మున్సిపల్ చైర్మన్ హోదాలోనే